ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన సహోదరి సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, ఇది చాలా అవసరము. మరి మన యొక్క పరిచర్య ఇంకా విస్తరించడానికి ఈ వాక్యము యథార్థమైన మాటలు అనేకుల యొద్దకు చేర్చబడడానికి మీ సహకారం అవసరమై ఉన్నది. తప్పకుండా షేర్ చేయండి. మరి పరిచర్య బహుభారం కలిగి ఉన్నది. సహకరించడానికి ముందుకు రండి. ముఖ్యంగా తెలియపరుస్తున్నటువంటి విషయము, మరి మన యొక్క ఛానల్లో నిన్ను నరకానికి పంపేది ఎవరు అని ఒక కొత్త వీడియోను అప్లోడ్ చేయడం జరిగింది. దేవుని యొక్క బలమైన ప్రేరేపణ ద్వారా అద్భుతమైనటువంటి మాటలతో ఆ యొక్క వీడియోని చేయడం జరిగింది. కాబట్టి మరి మనము అన్నిటి అంతము సమీపించిన దినాల్లో ఉన్నాము. కాబట్టి మన దేహాలను మనము నరకానికి నడిపించుకునే వారముగా ఉండకుండా ఉండడానికి మనము చాలా లోతైన విషయాలు తెలుసుకోవడానికి మనము చాలా లోతైన విషయాలు తెలుసుకోవడానికి ఆ వీడియో చాలా ఉపయోగపడుతుందండి. తప్పకుండా చూడండి. చూడడమే కాదు, మీ వంతుగా మీరు షేర్ చేయవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే మీరు షేర్ చేస్తే మరికొంతమంది వద్దకు ఆ వీడియో వెళ్తుంది. నరకంలో పడ్డవారిని మనం తీసుకురావడానికి అవకాశం లేదు, కానీ ఉన్నవారిని నరకానికి వెళ్లకుండా ఒక అవకాశాన్ని ఇవ్వడానికి దైవిక జ్ఞానం కలిగిన వాక్కు పంపిన వారం అవుతాం. పంపడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ పని చేయవలసిన వారము మనము. దేవుడు లెక్క అడుగుతారు. తప్పకుండా ఈ ఛానల్లో మీరు బలపడుతున్న వారైతే ఈ వీడియోను చూడండి, షేర్ చేయండి. మరలా చెబుతూ ఉన్నాను, మర్చిపోకండి. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అద్భుతమైన మాటలను ధ్యానం చేద్దాం. ఇర్మీయా గ్రంథము 20వ అధ్యాయము 11వ వచనము. పరాక్రమము గల సూర్యుని వలె యెహోవా నాకు తోడైనాడు. నన్ను హింసించువారు నన్ను గెలువక తొట్రిల్లుదురు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు మనకు తోడైనాడని, పరాక్రమము గల సూర్యుని వలె ఆయన మనతో ఉన్నాడని, మనల్ని ఎవరైతే హింసిస్తూ ఉన్నారో, మనల్ని ఎవరైతే కృంగదీయాలనుకుంటూ ఉన్నారో, మనల్ని ఎవరైతే పడగొట్టాలని పన్నాగాలు పన్నుతూ ఉన్నారో వారందరూ కూడా గెలవక తొట్రిల్లుతారు. కానీ మనము తొట్రిల్లక చక్కగా నిలువబడిన వారముగా, మనము యుద్ధరంగంలో గెలిచిన యుద్ధ వీరులముగా ఉంటామని ఈరోజు దేవుడు బలమైన వాక్కు చేత మనల్ని సంధిస్తూ మనతో మాట్లాడుతూ ఉన్నారండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు యెహోవా మనకు తోడుగా ఉన్నప్పుడు నిన్ను హింసించేది పరిస్థితి అయినా, నిన్ను హింసించేది ఒక వ్యక్తే అయినా, నిన్ను హింసించేది నీ యొక్క మరి సరౌండింగ్స్లో ఏ యొక్క పరిస్థితి అయినా కూడా నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే పరాక్రమము కలిగిన సూర్యుని వలె యెహోవా మనకు తోడై ఉన్నాడండి. యుద్ధములకు అధిపతి అయిన దేవుడు, యుద్ధమును జరిగించేటువంటి దేవుడు, మన తరపున మన పక్షమున యుద్ధములు చేసేటువంటి సూర్యుడైనటువంటి దేవుడు మనకు తోడై ఉండగా మనల్ని హింసించేది ఏది, మనల్ని బాధ పెట్టేది ఏది, మనల్ని కృంగదీసేది ఏది, అగాధపు అంచుల్లోకి నెట్టివేసేది ఏది కూడా లేదు. ఎందుకంటే మనల్ని ఎవరైతే హింసించాలని, ఏ పరిస్థితి అయితే మనల్ని పడగొట్టాలని మన మీద కాపు కాసిందో అది గెలువక తొట్రిల్లి కూలిపోవలసిందే యేసు నామములో. ఎందుకంటే సర్వశక్తిమంతుడైన సూర్యుడు, సర్వశక్తిమంతుడైన యుద్ధములకు అధిపతి, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన పక్షమున ఉన్నాడు. మన పక్షమున యుద్ధము చేస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ఎట్టి పరిస్థితుల్లో తొట్రిల్లం. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు ఎవరో కృంగదీస్తూ ఉన్నారని, ఎవరో పన్నాగాలు పన్నుతూ ఉన్నారని, ఎవరో నిన్ను బాధ పెడుతూ ఉన్నారని, ఎవరో తృణీకరించారని, ఎవరో ఏదో అన్నారని నువ్వు కృంగిపోయి, నలిగిపోయి, జారిపోయి, చింతలోకి దిగిపోయి, సమస్తము పోగొట్టుకున్నట్లు దిక్కు తోచక పడిన స్థితిలో చచ్చిపోవలసిన అవసరం లేదని ఈరోజు దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకో తెలుసా?
నీ పక్షమున దేవుడు యుద్ధము చేయగలిగిన భక్తి నీలో ఉంటే, పరాక్రమము కలిగిన సూర్యుని వంటి యెహోవా నీ పక్షమున ఉంటే, సైన్యములకు అధిపతి నీ పక్షమున యుద్ధము చేస్తూ ఉంటే ఏ పరిస్థితి, ఏ వ్యక్తి, ఏది కూడా నిన్ను పెళ్ళగించలేదు. యథార్థమైన మాట, అనుభవంతో చెబుతున్న మాట. ఏది కూడా నిన్ను గెలవలేదు. అదే తొట్రిల్లి పడిపోవలసిందే. నీ కాలి కింద అది నలిగిపోవలసిందే. నీ వెనకకు వెళ్ళి వంగిపోవలసిందే. ఎందుకంటే మన పక్షమున పరాక్రమము కలిగిన సూర్యుడైన యెహోవా తోడయ్యున్నాడు కాబట్టి. ప్రియదేవుని బిడ్డ, ఈ మాటలు ఎవరికో తెలుసా? ఈ మాటలు వింటూ ఉన్న విశ్వాసి, ఈ యొక్క సహాయము ఎవరికో తెలుసా? దేవుని పక్షమున ఉన్న వ్యక్తికి, దేవుని చిత్తములో ఉన్న వ్యక్తికి, దేవుని యొక్క నీతి న్యాయములను పట్టుకొని నడుస్తూ అనుసరిస్తూ నీతి కోసం హింసించబడుతున్న వ్యక్తికి. అంతేకాని నీతి లేని, పరిశుద్ధత లేని, దేవుని మాదిరి లేని క్రైస్తవ్యం అంటే లోకస్తులు వలె, అన్య జనాంగము వలె భక్తి చేసే వ్యక్తికి కాదండి. ఈరోజు పరాక్రమము కలిగిన సూర్యుడు మన పక్షమున ఉన్నాడా లేదా? హృదయ పరిశీలన అవసరం ఉంటే నిన్ను హింసించేది ఏదైనా తొట్రిల్లి తూలి గెలవక నశించిపోవును. నువ్వే దాని మీద అధికారివి, నీవే విజయానికి అర్హుడవి. కారణం నీ పక్షమున దేవుడున్నాడు. ఆమేన్. విన్నవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతమైన బలమైన మాటలు మాట్లాడి అనేక హృదయాలను కట్టినందుకు వందనాలు. ఎవరైతే ప్రభు నా పక్షమున నా దేవుడు ఉన్నారని హృదయపూర్వకంగా నమ్ముతున్నారు, వారి పట్ల వాగ్దానాన్ని నెరవేర్చండి. ఇంకా నాయన ప్రభు, వారి పక్షమున మీరు లేకుండా ఉన్నామనుకునే భ్రమలో ఉన్న వారితో నాయన మీరు మాట్లాడి గద్దించినందుకు వందనాలు. అయ్యా, తిరిగి వారు నీ తట్టు తిరగడానికి సహాయం చేయండి. అయ్యా, ఈ పరిచర్యను దీవించండి, అనేకులకు దీవెనగా ఆశీర్వాదకరంగా మార్చండి. చేసిన ప్రార్థనకు దీవెన జవాబు ఇచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డ, విన్న వాక్యాన్ని షేర్ చేయడం నీ బాధ్యత. షేర్ చేయి. పరిచర్య సహకారం అందించడం కూడా నీ బాధ్యత. ముందుకురా. అలాగే ఈ యొక్క ఛానల్లో వెయ్యబడిన నూతనమైనటువంటి వీడియో నిన్ను నరకానికి నడిపించేది ఎవరో నీకు ఒక మంచి క్లారిటీ వస్తుంది. నీ జీవితం విలువ నీకు తెలుస్తుంది. తప్పకుండా వీడియోని చూడండి, షేర్ చేయండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు దీవించునుగాక. ఆమేన్.